అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణలో బీసీ జాతీయ చైతన్య సమితి ఒక బలమైన వ్యక్తిని పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ అన్ని కులాలను కలిపి కార్యవర్గ కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున బీసీలకు జరుగుతున్న అన్యాయం చట్టసభల్లో పెట్టినా కానీ వాటిని బిల్లు వెనక్కి వెళ్ళిపోతుంది, కోర్టులో వేసినా కానీ కేసు ఓడిపోతున్నామంటే దానికి ఎంత రాజకీయంగా ఒత్తిడి ఉందో బీసీల మీద తెలుసుకోవాలి ప్రజలు. ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఈ పోరాటంలో మేము సైతం అంటూ రావాలి. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తూ అక్కడ ప్రభుత్వం ఇంత ముందుకు వెళ్ళాలని ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచితూచి వేస్తూ వెళ్తుంటే ఇక్కడున్న ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి పని కూడా పొరపాటుగా చేస్తూ ఆ తప్పుని మా మీద పెడుతూ బీసీలు ఐక్యతగా లేరని చెప్పాలని చూస్తున్నారు. ఇలాంటి తప్పుడు విధానానికి జాతీయ బీసీ చైతన్య సమితి త్వరలోనే గట్టి గుణపాఠం చెప్పబోతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర తెలంగాణ అధ్యక్షుని ఏర్పాటు చేసి మరింతగా మా పోరాటం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో నాకు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. బీసీ రమణ గారికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా తెలుగు రాష్ట్రాలలో బీసీ కులాల వారీగా జనచైతన్యం రావాలని, ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఈ బీసీ వర్యులకు అన్యాయం జరగకుండా పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిందిగా మా జాతీయ అధ్యక్షుల వారిని కోరుచున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినందుకు నడిస్తే జస్ట్ ఒక 10 సెకండ్లు చాలు. బిజినెస్ మ్యాన్లో నడిచినట్టు ఏం లేదు, అందరం కలిసి ఫోన్ చేస్తే చాలు. ఓకేనా? రైట్.